హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను, ఒక లాంగ్ టర్మ్ చెప్తాను, తర్వాత కొద్దిగా ఒక షార్ట్ టర్మ్ చెప్తాను. తర్వాత మీ అందరికీ తెలుసు ఎవ్రీ వీకు నిఫ్టీ గురించి మీకు ఒక విశ్లేషణ చెప్తూ ఉంటాను. చూడండి, నెక్స్ట్ ఇప్పుడు మనము చూడండి పర్ఫెక్ట్గా మనం ఒకే స్టాండ్లోనే ఉన్నామండి. మన టెలిగ్రామ్ ఛానల్లో జనవరి 30వ తారీఖున మనము క్లియర్గా చెప్పాను, నిఫ్టీ వచ్చి 21,785 పైన స్పాట్ వాల్యూ బ్రేక్ అయితే అప్ ట్రెండ్ అని చెప్పాను. అదేలాగానే బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ 30వ తారీఖు నుంచి ఒక పుల్ బ్యాక్ వచ్చింది. 21,543 ఒక పుల్ బ్యాక్ వచ్చింది. అక్కడ కూడా నిఫ్టీ బయింగే చెప్పాను. తర్వాత ఇప్పుడు ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. వీఆర్ ఇన్ అప్ ట్రెండ్. ఇంకా ఫర్దర్గా ఎక్కడికి వెళ్ళబోతుంది, మన టార్గెట్స్ ఆల్రెడీ చెప్పాను. 22,000 టార్గెట్ రీచ్ అయిపోయింది. పుల్ బ్యాక్ వస్తుంది, మళ్ళీ టార్గెట్ వస్తుంది. వండర్ఫుల్ ఆపర్చునిటీ. చూడండి, ఈ 15-20 రోజుల నుంచి చాలామంది మన జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి హ్యాపీగా వాళ్ళు ఒక క్లియర్ అండ్ క్లారిటీగా ఒక మైండ్ సెట్, ఏ కన్ఫ్యూజ్ లేకుండా ట్రెండ్ ఈజ్ అప్ అని తెలుసుకున్నారు. చాలామంది మెసేజెస్ పెట్టారు, చాలామంది కాల్ చేశారు. సార్, పర్ఫెక్ట్గా మీరు చెప్పినట్టే అదేలాగానే అప్ ట్రెండ్ కరెక్ట్గా బయింగ్లోనే ఉంది సార్, ఎంతమంది ఎన్ని చెప్పినా మీరు ఒకే స్టాండ్లోనే ఉన్నారు అని చాలామంది చెప్పారు. అదే మన అనుభవం, నా 25 years ఎక్స్పీరియన్స్ని మనం షేర్ చేస్తున్నాము. నిఫ్టీని రెగ్యులర్గా మనం ప్రిడిక్ట్ చేయగలుగుతున్నాము. ఏదైనా సరే స్టాక్స్ అయినా మనం వచ్చి ఒక 10 times మన ప్రిడిక్షన్లో మేబీ 1 or 2 times మేబీ మిస్ఫైర్ అవ్వచ్చు. మ్యాక్సిమం 90% సక్సెస్ రేషియో, అదే మనకి చాలా ఇంపార్టెంట్. ఇంకోటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ డైరెక్షన్ మనకి తెలిస్తేనే మనం ఇక్కడ స్థిరపడగలం, లేదంటే మార్కెట్లో నిలబడలేమండి, మనం చేయలేం. అది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి, ఈ ఇయర్ వచ్చి చాలా కాషియస్గా ఉండాలని చెప్తూనే ఉన్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, లాస్ట్ ఇయర్ లాగా ఈ ఇయర్ ఉండదు. ఈ ఇయర్ వచ్చి కొద్దిగా వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. చూడండి, ఎక్కువ గ్యాప్ డౌన్స్, గ్యాప్ అప్స్ ఎక్కువ మనం చూస్తున్నాం ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచే. బట్ ఈ పాస్ట్ 3 years నుంచి చూడండి, ఏకదాటిగా పెరగడమే మార్కెట్. కాబట్టి ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా మార్కెట్లో ఎంటర్ అవ్వబాకండి, అది చాలా ఇంపార్టెంట్. లేదంటే డబ్బులన్నీ ఎక్కువ నష్టపోవడానికి ఆస్కారం ఉంది. అది విత్ ప్రాపర్ నాలెడ్జ్ అండ్ ప్రాపర్ ఎడ్యుకేటివ్ ట్రైనింగ్ ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే ఇక్కడ చాలా సర్వే అవ్వడం చాలా కష్టం. అది తర్వాత ఇప్పుడు చూడండి, నెక్స్ట్ నిఫ్టీ ఆల్రెడీ నేను చెప్పాను, 22,000 ఒక టార్గెట్ ఉంది, 22,500. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, సార్ 22,500 ఎప్పుడు సార్ వస్తుంది? చూడండి, ఇప్పుడు ఈ ఆల్ టైమ్ హై బ్రేక్ అయిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 22,126.80 స్పాట్ వాల్యూ నిఫ్టీ. ఇది కానీ బ్రేక్ అయిందంటే డెఫినెట్గా మార్కెట్ వచ్చి మనం చెప్పిన వాల్యూ 22 బస్ట్ ఇది బ్రేక్ అవ్వాలి. ఈ ఐ బ్రేక్ అయితే ఇక మార్కెట్ ఒక పుల్ బ్యాక్ అనేది మ్యాక్సిమం తగ్గిపోద్ది. ఇక మళ్ళీ 22,500 టార్గెట్స్ మనం అతి త్వరలో చూడడానికి అవకాశం ఉంది. బట్ ఈ 22,126.80 స్పాట్ వాల్యూ బ్రేక్ అవ్వాలి. అది బ్రేక్ అవ్వనంత వరకు ఆ టార్గెట్ మనం చూడలేం. అది తర్వాత చూడండి, ఎప్పుడైనా మార్కెట్లో ఫస్ట్ మనము ఎంటర్ అయ్యేటప్పుడు ఇది జస్ట్ ఒక అవేర్నెస్గా పెట్టుకోండి. లోపలికి వచ్చి ఏం ట్రేడ్ చేయాలి అని ఆలోచించకుండా ఫస్ట్ ముందుగానే ప్రిపేర్ చేసుకొని లోపలికి రావడం ఇంపార్టెంట్ అండి. ఇది ఒక ఎగ్జామ్ లాగండి, ప్రతిరోజు పరీక్ష ఎగ్జామే. ఎందుకంటే అంటున్నాను, చాలామంది ఏం చేస్తారంటే ఎగ్జామ్లో వచ్చి ఏం రాయాలని ఆలోచిస్తారు. బాగా చదివేవాళ్ళు చదివేసి వచ్చి ఎగ్జామ్లో ఏం రాయాలని తెలివిగా ఉంటారు. అది డిఫరెన్స్. ఎగ్జామ్లో ఫెయిల్ అయిన వాళ్ళకి పాస్ అయిన వాళ్ళకి డిఫరెన్స్ అది. ఇక్కడ కూడా అదేలాగని అదండి. తర్వాత ఇప్పుడు ఒక
9 to 12 మంత్స్కి ఒక స్టాక్ చెప్తాను. ఈ స్టాక్ వచ్చి ముంజాల్ షో. చూడండి, ముంజాల్ షో, MUNJALSHOW, ముంజాల్ షో. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 9 to 12 మంత్స్, ఇది వచ్చి 185 రూపాయలు ఉంది. బై చేసుకోండి. చూడండి, 180 రూపాయలు ఉంది. బై చేసుకోండి. ఇప్పుడు బై చేసుకున్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి 304 రూపాయలు మొదటి టార్గెట్, 405 రూపాయలు 40 పైసలు రెండో టార్గెట్, 566 రూపాయలు 80 పైసలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 108 రూపాయలు 50 పైసలు. చూడండి, స్టాప్ లాస్ వచ్చి 108 రూపాయలు 50 పైసలు. ఇది కూడా వచ్చి మనకి దాదాపు 740 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. 24 సంవత్సరాల నుంచి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము ఇప్పుడు 22వ వర్క్షాప్ చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో ఏప్రిల్ 13, 14 సీట్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ 60% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా 40% సీట్స్ ఉన్నాయి. బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు, రియల్గా స్టాక్ మార్కెట్లో స్థిరపడాలి అంటే నేనే ఒక స్టాక్ని ఐడెంటిఫై చేయాలి, ఎవరి హెల్ప్ లేకుండా, ఎవరి హెల్ప్ లేకుండా నేనే ఒక స్టాక్ని ఐడెంటిఫై చేయాలి అనే వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ అయిన ఆపర్చునిటీ. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఒక స్ట్రాటజీ చెప్పిస్తున్నాం, తర్వాత ఈక్విటీ బాటమ్స్ చెప్పిస్తున్నాం. కాబట్టి ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే దయచేసి మన కాంటాక్ట్ చేయండి. ఇది ఎట్లా అంటే ముందుగానే బుకింగ్ చేసుకోవాలి, ఎందుకంటే దీనికి కొద్ది ప్రీ వర్క్ని ఉంటుంది. అవన్నీ కంప్లీట్ చేసుకొని మీరు అక్కడికి రావాలి, అది చాలా ఇంపార్టెంట్. అది ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. అది ఏప్రిల్ 13, 14 ఐటీసీ వెల్కమ్ హోటల్లో చెన్నైలో. తర్వాత చూడండి, ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి రాణి ఇంజన్. చూడండి, రాణి ఇంజన్, RANEENGIN, రాణి ఇంజన్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 372 రూపాయలు ఉంది. ఇది ఇప్పుడు ఇక్కడ కొనకూడదు, గుర్తుపెట్టుకోండి. బాయ్ ఓన్లీ అబోవ్ 507 రూపాయల పైన కొనాలి. చూడండి, మీరు అడగచ్చు, సార్ ఈ స్టాక్ ఏంటి సార్, ఇప్పుడు దాదాపు 400 దగ్గర ఉంది, 370, 80 దగ్గర ఉంది, మరి ఇక్కడ తక్కువ దొరుకుతుంది కదా, నేను ఇక్కడ కొనుక్కోవచ్చు కదా అని అడగచ్చు. అలా కాదండి, 507 రూపాయల పైనే ఈ స్టాక్ మీరు కొనాలి, గుర్తుపెట్టుకోండి. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి 773 రూపాయలు 50 పైసలు మొదటి టార్గెట్, 1043 రూపాయలు 90 పైసలు రెండో టార్గెట్, 1474 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 2 స్టాప్ లాస్ చెప్తాను, 339 ఒకటి, లేదంటే 254. ఈ రెండిట్లో ఏ స్టాప్ లాస్ అయినా మనము యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది కూడా వచ్చి మనకి 2008 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. దాదాపు 270 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, 21 డేస్ స్టాక్స్, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.